మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మీరు అందుకోసమే పుట్టారు. మీరు జయజయధ్వానాలు చేస్తారు ఇప్పుడు వేషాలు. మీరు ఈ బోడి శకుని పాచికలు ఆడేవాడు పట్టుకుని పవన కుమారుని జయిస్తాడు. వీడి చేతిలో ఓడిపోయిననే అనుకున్నారా? ఆ మాత్రం ఏదో శక్తి తిరిగి రాగానే బాహు గావో బాహు లేకపోయినా యుద్ధం చేస్తాం. అది ధైర్యం అంటే, మొండి ధైర్యం. మేటి విల్లు వేకొని ఇదివరకు వాడిన దానికంటే భయంకరమైన విల్లు తీసుకున్నాడు. అర్జునుడు ఒక్కడే విల్లు మార్చిన వాడు, గాంధీవం మార్చడు ఆయన. కర్ణుడు సహా అందరూ మార్చిన వాళ్ళే, భీష్ముడు సహా. అర్జునుడు ఒక్కడే విల్లు మార్చలేదు. అది గాంధీవం, దేవదత్తం, అగ్నిదేవదత్తం. అది ఆ వ్యవహారాలు వేరు. శంఖం కానీ, ధనుస్సు కానీ, అక్షయ తూణీరాలు కానీ, రథం కానీ ఇవేవీ మార్చనివాడు అర్జునుడు ఒక్కడే. ఆ దేవదత్తమే ఎప్పుడైనా. అందుకని వెంటనే మేటి విల్లు వేకొని ఒక భయంకరమైనటువంటి పెద్ద విల్లు వేగంగా తీసుకుని కనుదోయి కెంపుగా కంట్లో ఎర్రని జీరలు స్పష్టంగా కనిపిస్తూ ఉండగా ఆ జీరలే బాణాలే వీడిని చీరేస్తాయేమో అన్నట్టుగా అకుంఠిత విక్రమోపదృంచి అతని ఘన కార్ముకంబు. మళ్ళీ రెండోసారి శకుని తీసుకున్న విల్లుని భయంకరమైనటువంటి పరాక్రమంతో ఒక్క దెబ్బకి విరగొడి బారేసాడు నడువుకి. 2 ముక్కలైంది. ఈలోగా అతను ఇంకో విల్లు అందుకునే అవకాశం ఇయ్యాల. ఇదివరకు వచ్చింది, ఇప్పుడు ఇవ్వడు. ఇంకా అలా ఇస్తే మళ్ళీ రెచ్చిపోతాడు. అంతేకాదు, ఆ విల్లు విరగొట్టి ఇంకో విల్లు తీసుకునేలోగానే నిశ్చిత ప్రదరంబులు మేననించి వాడి అయినటువంటి బాణాలు శరీరం నిండా గుచ్చాడు. నించిన అతడు విగులే. ఆ బాణాల దెబ్బలకు తట్టుకోలేక నేల కూలిపోయాడు శకుని. చనిపోలేదు, మూర్ఛపోయాడు. కురుసే నాకు బెగ్గల మగ్గలంబుగాని. ఎందుకంటే వాడి చావు వీడి చేతి ఈయన చేతుల్లో లేదు. దాని మొగుడు వేరే ఉన్నాడు. అందుకని మూర్ఛ వచ్చేసరికి ఇంకేమీ చేసేది లేక కురుసేనకు బెగ్గల మగ్గలంబుగన. కౌరవసేని ఇదివరకు జయధ్వానాలు చేసిన వాళ్ళు ఇప్పుడు అన్నట్టుగా భీముడు అన్నట్టు కా మరి అది మీరు అలా ఉండండి. మీరు ఎంతసేపు అనాలి. జై అంటారేమిటి? తప్పు. ఎవరు మాట్లాడేది వాళ్ళు మాట్లాడాలి. మీది ఇంగ్లీష్ మీడియం, మా పాండవులు తెలుగు మీడియం అన్నాడు. అంతే. మీరు జయధ్వానాలు చేయడానికి వీళ్ళు అనగానే నోరు మూసేశారు. ఇంకేముంది చేసేది లేక రారాజు రథం మీదకి పరిగెట్టుకెళ్ళి దాక్కున్నాడు శకుని. రారాజు రథం మీదకి శకుని వెళ్ళాడు. రాధేయుడు వద్దకు సైన్యం పరిగెట్టింది. మంచిది, ఎవరి దారి వాళ్ళు చూసుకోవాలిగా. సరిగ్గా సైన్యం ఎలా ఉంటారో గమనించండి. అసలు నాయకులు బాగుంటే వాళ్ళు యుద్ధాలు చేస్తారు. కార్యకర్తలైనా అంతే, పార్టీలు అసలు నాయకుల కోసమే చేస్తారు. వాళ్ళు నీరసపడ్డారనో, వాళ్ళు ఓడిపోయారనో, వాళ్ళే వెనుదిరిగిపోయారనో, వాళ్ళే ఉపసంహరణ చేసుకున్నారనో అనిపిస్తే ఇంకెందుకు చేస్తారు? అందుకని అసలు నాయకుడు ఎప్పుడు పూర్తి సంపూర్ణమైనటువంటి ధైర్యంతో పార్టీని నడిపించే పని చేయాలి. ఎంత సంక్షోభంలో ఉన్నా సరే వాళ్లే నిలబడాలి. అంతేకాని అవకాశం వచ్చింది కదా అని వాళ్లే దూకేస్తూ ఉంటే పార్టీని ఇంకా అసలు పార్టీలు ఎక్కడి నుంచి ఉంటాయి? అందుకని ఇక్కడ చూడండి, ఖచ్చితంగా అటువంటి స్థితిలాగా అంత రాధేయుడి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు కర్ణుడు విజృంభించాడు. అది నాయకుడి లక్షణం. అంతేకాని మీరు వచ్చారా, ఇక్కడ నాకు భారంగా ఉంది, మిమ్మల్ని ఇక్కడికి రమ్మని ఎవరు చెప్పారు, భీముడి చేతిలో చావకపోయారా అనకూడదు. అలా అనలేదు. నేనున్నానుగా. అది కర్ణుడు నాయకుడు. ఏం పర్వాలేదు, మీరు రండి అన్నాడు. అంతా కర్ణుడి దగ్గరికి చేరేది. మరి సేనానాయకుడు అంటే ఏమిటి? కర్ణుడు మొత్తం అందరూ కర్ణుడి దగ్గరికి చేరడాన్ని చూశారు. అప్పుడు పాండవులందరూ ఏకమయ్యారు ఒక్కసారిగా. 5 పాండవులు, కర్ణుడు అర్జునుడు మినహాయించి. ధర్మరాజు సరే అక్కడ ఉన్నాడంటే 3. కనుగొని భీమసేనుడు, శిఖండియు, సైన్య విభుండు, ద్రౌపదీ తనయులు, కేశవానుజుడు తాకిన. ఇంతమంది ఒక్కసారిగా కర్ణుడు తాకారు. ఏమిటో అందరూ కర్ణుడి దగ్గరికి వెడుతున్నారు. భీమసేన భయాత్రస్త దుర్యోధనవరోధిని కర్ణమూలముపాశ్రిత్య అని పూర్వం శ్లోకం చెప్పేవారు సరదా. భీమసేనుడికి భయపడినటువంటి దుర్యోధనుడి యొక్క సైన్యం కర్ణమూలాలను ఆశ్రయించింది. చెవిమూలాలు ఎలాగంటే నెత్తి మీద జుట్టు తగ్గిపోతున్న కొద్దీ, బట్టతలు వస్తున్న కొద్దీ ఆ జుట్టు చెవి మూలాల్లోకి వస్తుంది. ఇక్కడ తగ్గదు, ఇక్కడ ఉంటుంది. కానీ కర్ణమూలం ఉపాశ్రిత్య అని సరిగ్గా ఆ జుట్టు తరిగిపోతున్న కొద్దీ, బట్టతలు వస్తున్న కొద్దీ జుట్టు కర్ణమూలాలను ఆశ్రయించినట్టుగా భీమసేనుడికి భయపడినటువంటి దుర్యోధనుని యొక్క సైన్యం కర్ణమూలాన్ని ఆశ్రయించింది అన్నారు చమత్కారంగా. కర్ణుడి దగ్గరికి చేరింది.
అలా మాటిమాటికి కర్ణుడి దగ్గరికి చేరుతూ ఉంటే అసలు ఈ కర్ణుడి సంగతి చూస్తే ఇక చేరడానికి ఏమి ఉండదుగా వీళ్ళకి. ఎందుకంటే ఈ సైన్యానికి కూడా దుర్యోధనులాగే కర్ణుడి మీద ఉండే నమ్మకం కృపాచార్యుల మీదను, అశ్వత్థామ మీద, శల్యుడి మీద లేదు. వీళ్ళు ఎప్పుడైనా పార్టీలోంచి వెళ్ళిపోయారు రకాలే. ఎందుకంటే అసలు ఆ పార్టీలోంచి ఇందులోకి వచ్చారు. వీళ్ళు ఎప్పుడైనా వెళ్ళిపోతారు ఆ పక్షంలో, ఏమో నమ్మడానికి లేదు. వాళ్ళకి ఏదైనా వ్యక్తిగతంగా జరిగితేనే పోరాడతారు, లేకపోతే వాళ్ళు దుర్యోధనుల తరఫున వాళ్ళు పోరాడరు. వ్యక్తిగతంగా పూర్తిగా నష్టం జరిగినా సరే దుర్యోధనుడు తరఫున పోరాడిన చిత్తశుద్ధి కర్ణుడికి ఒక్కడికే ఉంది. నమ్మదగిన స్నేహితుడు అంటే కర్ణుడే. మంచి చెడ్డ ఒప్పుకున్నాడు అంతే, పాపం అలాగే చేశాడు. లేకపోతే ఎంత దుఃఖం అండి ఇది. వాళ్ళంతా తన అన్నదమ్ములని తెలుసా, కుంతి తన తల్లి అని తెలుసా, పోరాడుతున్నది సొంత కడుపును తోబుట్టువులతోన. ఇంత దుఃఖాన్ని మనసులో దలుచుకుని పోరాడంటే నిజంగా ఆ మానసికమైనటువంటి ఆ సంక్షోభాన్ని తట్టుకున్నందుకు కర్ణుడికి జోహార్. దాని చిత్తశుద్ధిగా అంటే మనం ఒప్పుకున్నాం అంతే. ఇంకా ఇష్టం అనేది వద్దు, కష్టాన్నే ఇష్టపడదాం. ఏది కర్తవ్యమో దాన్ని ఇష్టపడదాం. ఒప్పుకున్నాం కదా. ఇది కర్ణుడి నుంచి మనం నేర్చుకోవాలి. ఒక పనికి ఒప్పుకునే ముందే ఆలోచించండి. ఏదో కృతజ్ఞత కోసము, పోనీ డబ్బు కోసము, అవసరం కోసము, లేదా ఏదో జాలిపడి ఒప్పుకున్నప్పుడు ఆ పని చిత్తశుద్ధిగా చేయాలి. ఒప్పుకుని చేస్తున్నాను కానీ నాకు ఇష్టం లేదండి అని పాడు చేయకూడదు దాన్ని. అలాంటప్పుడు వదిలేయడం మంచిది. ఇలా ఒప్పుకుని ద్రోహం చేసేవాడిని ఇంకోటి కూడా నమ్మడం. అందుకని ఒక్కసారి అందరూ కర్ణుడి మీదకి దూకారు. కర్ణుడి సంగతి ఏమిటో చూద్దాం. అందరూ వీడి దగ్గర చేరుతున్నారు. కర్ణ మూలం ఏమిటి మూలం అని చేరితే కనుగొని భీమసేనుడు శిఖండియు సైన్య విభుండు ద్రౌపదీ దనయులు కేశవానుజుడు తాకిన అందర కన్నిరూపులై తనువులు సెంచుచున్ హయవితానమునుంచుచు కేతు దండఖండనమునరించుచున్ తనువులు సించుచున్ హయవితానమునుంచుచు కేతు పత్రఖండనమునరించుచున్ కేతు దండఖండనమునరించుచున్ పెనగే కేతు దండఖండనమునరించుచున్ పెనగే డయ్యక క్రుయ్యక తండు గండునన్. ఎంతమంది దాడి చేశారు చూడండి ఒకసారిగా కర్ణుడి మీద. కర్ణుడే మూలమవుతున్నాడనే విషయాన్ని కనుగొని భీమసేనుడు శిఖండి సైన్య విభుడు అంటే పాండవ సైన్యాధ్యక్షుడు ధృష్టద్యుమ్నుడు, ద్రౌపదీ తనయులు, ప్రతివించుడు, శృతసోముడు, శృతకీర్తి, శతానీకుడు, శృతసేనుడు 5 ఉపపాండవులు. ఆ పైన కేశవానుజుడు, సాత్యకి. ఇంతమంది వచ్చి అందరూ చుట్టుముట్టినా సరే అందరికి అనిరూపులై మండలాకారంలో కర్ణుడు ధనుస్సు తిప్పి యుద్ధం చేస్తూ బాణాలు వదులుతూ ఉంటే ఎవడి మటుకు వాడికే కర్ణుడు తను ఒక్కడితోనే పోరాడుతున్నాడు అన్నట్టుగా ఉంది. అంటే వరుసగా ఇలా బాణాలు వేసుకుంటూ వచ్చి మళ్ళీ వరుసగా వేసుకుంటూ వస్తే ఎవరి మటుకు వారికి సరిగ్గా మాకు అష్టావధానంలో అదే ప్రక్రియ ఉంటుంది. ఇటు నిషిద్ధాక్షరకు పాదం చెప్పి, సమస్యకు చెప్పి, దత్తపద చెప్పి వేగంగా చేయగలిగితే టక అలా చేసుకుంటూ వస్తే అప్పుడే ఆ సమస్య అప్పుడే నా దగ్గరికి వచ్చారా అంటాడు అనమాట. ఈ ఆవృత్తి ముగిసిందా అని. అలాగే ఆ వేగంగా పద్యాలు చెప్పేటప్పుడు అలాగే ఉంటుంది. అందుకని సరిగ్గా ఆ కర్ణుడు బాణాలు వేస్తూ ఉంటే సాత్యకి, భీమసేనుడికి, శిఖండికి, ధృష్టద్యుమ్నుడికి, ద్రౌపదీ పుత్రుడికి ఏమనిపిస్తుందంటే 10 మంది ఉన్నాము, 10 మందిని కొట్టి మళ్ళీ నా దగ్గరికి వచ్చేసరికి 10 నిమిషాలు పట్టాలా, 5 నిమిషాల్లో వచ్చేటేమిటి అన్న తిరిగా ఉందన్నమాట. అది కర్ణుడు పరాక్రమం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణ.